వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది, వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి. ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత, ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది. పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది, పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు, వాహనాదులు, ఉద్యోగంలో ఎదుగుదల, లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడము, సంతానం కలగడం, వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు. శనేశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం, రాజకీయ లబ్ధి ఉండడం, జనాకర్షణ కలగడం, వ్యాపారాభివృద్ధి కలగడం, విదేశీయానం కలగడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు, అటు మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా, మాతృ భ్రాతృ శాపాదులు ఉన్నా, లేదా మరి ఏ ఇతరత్ర వంశపారంపర్య ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి, శత్రు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి, అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి, ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు కానీ, ప్రతి సంవత్సరం గురుడు మారతారు, గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారతారు, లేదా గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు. ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. అంటే గురువు మే నెల 15వ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు. అలాగే రాహువు మే 21వ తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళ్తారు. రాహుకేతువులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళ్తారు. సో ఒకే నెలలో 2 పెద్ద గ్రహాల మార్పు. అదేంటి? మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు, దానికి మునిపే ఈ మార్చి 30వ తారీఖున శని మార్పు. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం. చాలా గ్రహగతుల్లో మార్పులు, 3 గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు, అంటే రాహుకేతువులు అంటే 2 కింద లెక్కేసుకుంటే 4 గ్రహాలు. ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాశుల్లో మీ రాశి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి 2025వ సంవత్సరం ఏ రకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి? ప్రత్యేకించి ఈ రాశి వారికి వ్యయస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి, లాభస్థానమందు రాహుగ్రహం, తృతీయమందు గురుడు. అంటే ఈ సంవత్సరాన్ని గనక విడగొడితే మే నెల వరకు కూడా గురుబలం అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది. మే నెల 15వ తారీఖు వరకు 2వ స్థానంలో గురుడు ఉన్నారంటే 2025లో 5 నెలల పాటు గురుబలం ఉంటుంది. అలాగే ఏలినాటి శని ఎప్పటి నుండి వస్తుంది మేషరాశి వారికి? మార్చి 30. ఈ మేషరాశి వారికి కొత్తగా ఏలినాటి శని వస్తుంది. చాలా మంది భయపడుతూ ఉంటారు. నిజానికి ఏలినాటి శని అందరినీ పాడు చేసేటువంటి గ్రహ సంపత్తి కాదు, అలాగే అందరికీ శుభాలను చేకూర్చేటువంటి గ్రహ సంపత్తి కాదు. ఇది వైవిధ్యంగా ఉంటుంది. ఇది దేన్ని బట్టి ఆధారంగా ఉంటుంది అంటే కర్మల్ని బట్టి. మనకు ఉండేటువంటి సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మల ఆధారంగా ఏలినాటి శని ఫలితం ఇస్తుంది. ఏలినాటి శనిలో రాజ్యాల్ని ఏలినటువంటి వారు ఉన్నారు, ఏలినాటి శనిలో రాజ్యాల్ని కోల్పోయినటువంటి వారు ఉన్నారు, ఏలినాటి శనిలో సంసారాన్ని లేదా కుటుంబాన్ని పొందినటువంటి వారు ఉన్నారు, ఏలినాటి శనిలో బికారులైనటువంటి వారు, సన్యాసులైనటువంటి వారు కూడా ఉన్నారు. చాలా కాంట్రడిక్టరీ విషయాలన్నీ కూడా ఇందులో జరుగుతాయి. అప్పటి వరకు చాలా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు సడన్ గా రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అప్పటి వరకు రోడ్ల మీద తిరుగుతూ ఉండేటువంటి వాడు సడన్ గా సింహాసనం మీద కూర్చుంటాడు. ఇవన్నీ దేన్ని బట్టి జరుగుతాయండి? కర్మ అనేటువంటి ఒక విషయం ఆధారంగా. అది ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక శక్తి, ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నటువంటి శక్తి, దాని ఆధారితంగానే ఉంటాయి. అయితే మన ఋషులందరూ ఏం చేశారంటే
ఈ కర్మ సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా ఏ రకంగా మనకు తెలియజేశారు? జాతక ప్రకారంగా పలానా వాడి కర్మలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి వాడి జాతకంలో స్థితిగతులు ఇలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సరే, ఇక గ్రహస్థితిని గమనిస్తే మే నెల 15వ తారీఖు వరకు మేషరాశి వారికి గురుబలం ఉంటుంది. మరి ఈ గురుబలం ఉన్నంత వరకు ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి సమస్య రాదు. ఎందుకంటే మన సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమ అంటూ ఉన్నది శాస్త్రం. అటు గురుబలం రావడం అనేటువంటి గురుబలం ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ మే నెల వరకు ఈ లోపు ఏలినాటి శని వచ్చినప్పటికీ కూడా మే వరకు గురుబలం ఒకటి కాస్తుంది ఈ రాశి వారిని. సరే, మరి మే 15న గురుడు వెళ్ళిపోతారు. అప్పుడు శని ప్రతికూలం అవుతారు, గురుడు ప్రతికూలంగా ఉంటారు. మరి అప్పుడు ఏ బలం వస్తుంది? రాహు లాభస్థానంలో బలంగా ఉంటారు. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. అటు ఏలినాటి శని వచ్చినప్పటికీ ఇంకో దీర్ఘ సంచార గ్రహాలు అంటే గురుబలం కానీ లేదా గురుబలం పోయిన తర్వాత రాహు బలం కానీ ఇలా ఏదో ఒక గ్రహం బలంగా ఉండడం వల్ల ఈ సంవత్సరంలో మెరుగైనటువంటి ఫలితాలనే పొందుతూ ఉన్నారు. కాకపోతే ఏలినాటి శని ప్రారంభమవుతున్నప్పుడు ఏ సూచనలు కనబడతాయి అంటే ఈ జనవరి దగ్గర నుండి కూడా మనం చూసుకుంటే ఈ వ్యయస్థానమందు మానహానిర్మన క్లేశం కృష్యర్ భోజన పల్పసహ అంటూ ఉన్నది శాస్త్రం. ఏలినాటి శని స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా మనకు వచ్చేటువంటి ఆలోచనల యొక్క సరళని గమనిస్తూ ఉండాలి. అప్పటి వరకు ఒక ఫీల్డ్ లో ఉండేటువంటి వాడు సడన్ గా దాన్ని మార్చి వేరే దాంట్లోకి వెళదాం అనేటువంటి ఆలోచనలో, లేదా ఏదైనా ఒక దానిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, లేదా ఎవరికైనా రుణం లేదా అప్పు ఇద్దాము, లేదా ఎవరినైనా నమ్మి ఇందులో పెట్టుబడి పెడదాం అనేటువంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాక కుటుంబ సభ్యులతో మెరిగేటువంటి విధానము, బంధువులతోటి మిత్రులతోటి వీళ్ళందరితోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి గురుబలం మే నెల వరకు ఉంటుంది కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారిలో కనబడవు. మే నెల దాటిన తర్వాత రాహు యొక్క బలం ఉంది కాబట్టి లాభస్థాన స్థిత రాహు కాబట్టి ఆయన కూడా ఆర్థికంగా కొంత బలంగా మీకు ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి మొట్టమొదటిగా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. వ్యయశని ఉన్నప్పటికీ అటు ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉండొచ్చేమో కానీ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం రావు. ఒకటి. ఇక రెండవది ముఖ్యమైనటువంటి విషయం ఆరోగ్యం. తృతీయ స్థానంలోకి రవి మారినప్పుడు, వ్యయస్థానంలోకి శని వచ్చినప్పుడు ఆ శని యొక్క స్థితి కానీ గురుని యొక్క స్థితి కానీ, ముఖ్యంగా తృతీయ గురుడు అంత మంచిది కాదు. అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం అంటూ ఉన్నది శాస్త్రం. ముఖ్యంగా ఈ తృతీయ గురుడు అనేటువంటి ఆయన ఆరోగ్యానికి చాలా ఇబ్బంది. కాబట్టి ఈ సంవత్సరంలో అటు వ్యయస్థాన స్థిత శనేశ్వరుడు కానీ తృతీయ గురుడు కానీ హెల్త్ పరంగా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో హెల్త్ చాలా కాన్షియస్గా చూసుకుంటూ ఉండాలి. వెల్త్ బాగుంది, హెల్త్ చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇక కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, గురుబలం తగ్గిన తర్వాత కుటుంబ సభ్యులతోటి మెలిగేటువంటి విధానాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. ఈ గురుబలం ఉన్నంత వరకు ఏదైనా ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మార్పులు చేర్పులు చేసేది ఉంటే చేసుకుంటూ ఉండాలి. గురుబలం పోయిన తర్వాత ఉద్యోగం మార్పు చేయడానికి అంత మంచి సమయం కాదు. కానీ ఎవరైనా మేషరాశి వారు విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి అనేటువంటి వారు ఎవరైతే ప్రయత్నాలు చేసుకుంటున్నారో అవి చేయొచ్చు. ఈ సంవత్సరం వారికి పరిపూర్ణంగా అనుకూలంగా ఉన్నది గ్రహస్థితి. ఇక చదువురులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మరి ముఖ్యంగా మహిళలకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మహిళలకి జూన్ నెల వరకు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఆ తదుపరి కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉన్నది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. సో ఈ సంవత్సరంలో ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ లేదా ఏదైనా డెసిషన్స్ కానీ తీసుకుంటే జూన్ లోపులోనే తీసుకోవాలి. తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వారు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం, గురువారాలు శివాలయానికి వెళ్ళి శనగలు ఏదైనా సాతాలించుకొని దాన్ని ప్రసాదం కింద చేసి అందరికీ పంచిపెడుతూ ఉండడం, అలాగే గురువారం నాడు మౌన వ్రతాన్ని చేస్తూ ఉండడం, గురువారం నాడు ప్రత్యేకించి శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం, లేదు శనివారం ప్రదోషకాలంలో శనివారం శివాలయంలో దీపారాధన చేయడం, ఇటువంటి నియమాల్ని ఎక్కువగా ఆచరిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.